ఏపీ ప్రాజెక్టులకి వ్యతిరేకంగా సింగపూర్కి వైసీపీ మెయిల్లు, నారా లోకేష్ సంచలన ఆరోపణలు. ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగించుకొని అమరావతికి తిరిగి వచ్చారు. ఈ పర్యటనలో ఆయన అనేక ప్రముఖ సింగపూర్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. తద్వారా వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఆంధ్ర యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రాజెక్టులకు అడ్డుకునేందుకు కుట్రలు పన్నానని ఆరోపించారు. మా సీఎం చంద్రబాబు గారు ఎప్పటికప్పుడు చెప్పిన విషయం, జగన్ పాలనను క్రిమినలైజ్ చేస్తున్నారు అని లోకేష్ అన్నారు. సింగపూర్లో మేమంతా ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకు కష్టపడి పనిచేస్తాం. అదే సమయంలో మురళీకృష్ణ అనే వ్యక్తి సింగపూర్ ప్రభుత్వ అధికారులకు, హైకమిషన్కి, మంత్రులకు మెయిల్ పంపాడు. ఆ మెయిల్స్లో ఏపీ ప్రభుత్వం అస్థిరంగా ఉందని, త్వరలో మారిపోతుందని, అందుకే ప్రాజెక్టులు ఇవ్వొద్దని చెప్పాడు అని వెల్లడించారు. ఈ మురళీకృష్ణ అనే వ్యక్తి జగన్ సన్నిహితుడు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి లింక్ ఉన్నవాడు. వైసీపీ ఎమ్మెల్యేలు, పిఎల్ఆర్ కంపెనీ అధికారులతో కూడా పలుమార్లు మాట్లాడాడు. కాల్ రికార్డులు మా దగ్గర ఉన్నాయి. ఇది నేర రాజకీయం అని తీవ్రంగా విమర్శించారు. సింగపూర్ అధికారులు మాకు చెప్పిన విషయం మరింత బాధాకరం. తమిళనాడులో రాజకీయాలు ఎలా ఉన్నా అన్ని పార్టీలు రాష్ట్ర అభివృద్ధికి కలిసి పనిచేస్తాయట. కానీ ఇక్కడ క్షుద్ర రాజకీయాలు, ఆర్బీఐ బాండ్స్ పైన వైసీపీ వాళ్ళు సింగపూర్కి వ్యతిరేక మెయిల్లు పంపారు. ఇది ఆంధ్రప్రదేశ్ బ్రాండ్కి, తెలుగు ప్రజల పరువుకు హానికరం. రాష్ట్ర అభివృద్ధిని బలికిస్తారు అని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.